F2 ఫుడ్ అండ్ ఫన్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F2 మళ్ళీ మొదలైంది. సో అనురాగ్ గారు, ఈ గేమ్ ఏంటి అంటే మీరు యాజ్ ఎ డైరెక్టర్ మీరు చాలా మంచి మంచి కథలు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మాకు ఒక స్టోరీ చెప్పండి, మీరు తీయబోయే సినిమా స్టోరీ చెప్పండి. తీయబోయే సినిమా స్టోరీ చాలా ఫన్నీగా ఉంటుంది. ఓకే, సో ఓపెనింగ్ చేస్తే ఒక ముసలావిడ ఏడుస్తూ ఉంటుంది. ఆగండి, ఏడు ఒకసారి ఏడు. అసలు ఆవిడ ఏడుస్తుంది. అందుకే నేను ఏడమన్నాను. సో ఒక ముసలావిడ తింటూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుంది అని చెప్పేసి పక్కన ఉన్న బంధువులు వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఏమైంది అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు? ఫుడ్ లో కారం ఎక్కువ ఉంటుంది. కాదు, ఆవిడ ఏమైంది అంటే పాపము ఎవరో దూరపు బంధువు చనిపోయారంట. దూరపు బంధువు చనిపోతుంటే చికెన్ తింటూ ఏడుస్తుంది. అది ఓపెనింగ్ షాట్. కాదు, దూరపు బంధువు చనిపోయాడు. ఫన్నీగా అనిపించిందా? ఫన్నీగా అనిపించిందా? వావ్, చాలా ఫన్నీగా అనిపించింది. నేనైతే నవ్వలేక చచ్చిపోతున్నాను. అదే రేంజ్ లో మీరు ఒక హారర్ స్టోరీ చెప్పాలి. అనగనగా ఒక పెద్ద కోట. కాదు, నేను ఒక లైన్ ఇచ్చేస్తాను. ఆ లైన్ తర్వాత నుంచి మీరు స్టోరీని క్రియేట్ చేయండి. మీకు అనుకూలంగా నేను కొన్ని పదాలు వదులుతాను. ఓకే, ఆ పదాలని ఈ లైన్ కి అటాచ్ చేస్తూ స్టోరీ క్రియేట్ చేయాలి. తప్పకుండా. అనగనగా ఒక ఊరి చివరన పాతపడ్డ ఎముకలతో కుళ్ళినటువంటి ఒక బావి. ఇప్పుడు స్టోరీ స్టార్ట్ చేయండి, నేను మధ్యలో పదాలు ఇస్తాను. ఓకే, ఎముకలతో కూడిన ఒక బావి. ఆ బావి చుట్టూ ఒక 10 మంది చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లలు ఎలా నడుస్తారంటే అందరు ఇలా నడుస్తారు కదా, వాళ్ళు ఉల్టా నడుస్తారు. వెనక్కి ఇది ఇలా ఉంటే ఇలా నడుస్తుంది. అంతేనా? వెనక్కి నడుస్తారు. నన్ను చంపేసేటట్టున్నారు వీళ్ళిద్దరు కలిసి. మీరు యాడ్ చేయాల్సిన పదం, ఆ బావి పక్కనే ఒక 16 ఏళ్ల అమ్మాయి కాళ్ళు పొయ్యిలో పెట్టి అన్నం వండుకుంటూ ఉంటది. అలాగా ఏమని పిలుస్తుంది తెలుసా? హేమా అని పిలిచింది. మీరు అది యాడ్ చేయండి, ఇప్పుడు యాడ్ చేయండి. అక్కడే పక్కన ఒక ముసలావిడ, అది 16 ఏళ్ళ అమ్మాయి. 16 ఏళ్ళ అమ్మాయి ఇలా అని కాళ్ళు ఆ పొయ్యిలో పెట్టుకొని ఇలా చూస్తూ హేమా అని పిలుస్తోంది. నువ్వు రావా అని పిలుస్తోంది. సడన్ గా డోర్ ఓపెన్ చేసి చూస్తే తెల్ల చీర కట్టుకున్న ఒళ్ళు మొత్తం నగలేసుకొని హేమ ఇలా పరిగెడుతూ ఆ బావి దగ్గరకు వస్తుంది. ఈ రోజు ఏముందో తినడానికి లటక్కని మింగేసింది. ఏముంది తినడానికి అంటే ఎముకలు, కుళ్ళిపోయిన శవాలు అని చెప్పి ఆ ముసలావిడ 16 ఏళ్ళ ఆవిడ చెప్పింది. నేను అప్పుడే నూడిల్స్ అడిగింది. పేగులున్నాయి కదా ఎందుకు అని. కాదు, ముక్కులో ఏలెట్టి ఇలా తీస్తుంది. ఇదిగో నూడిల్స్ అని. ఇలాగ నూడిల్స్ తీసి దీనికి ఆకేసి అందులో పెట్టి తిరిగిచ్చింది. ఇలాగా చాలా, ఇంకా ఇంతకు మించి నేను ఈ స్టోరీ వినలేకపోతున్నాను. మధ్యలో హేమ రావడం వల్ల ముక్కు నుంచి నూడిల్స్ ఇమాజిన్ చేసుకోవడానికి కూడా నాకు ఫుడ్ తింటే డైజెస్ట్ అయ్యేలాగా లేదు ఇంకా నాకు. చెవిలోంచి పాస్తా, ముక్కులోంచి నూడిల్స్. అప్పుడే సూపర్ స్టోరీ చాలా బాగుంది, మీరు తినండి. కడుపులోంచి బోటీ కూడా తీసుకెట్టింది. మష్రూమ్ తినండి. మీ ఇద్దరు కొంచెం గ్యాప్ ఇవ్వండి. నూడిల్స్ అయితే కాదు, ఇది పాస్తా. అది చెవులోంచి తీసింది. బాగుందా పాస్తా? ఇప్పుడు హేమ స్టోరీ చెప్పాలి. తినడం ఆపు ఫస్ట్. నువ్వు తింటుంది అదే పాస్తా. సో సీన్ ఓపెన్ చేయగానే అర్ధరాత్రి రోడ్లో ఒక అమ్మాయి కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది. అప్పుడు బాగా బోర్ కొడుతుంది కదా అని ఒక సాంగ్ పెట్టింది. అప్పుడే ఒక ఫోన్ వచ్చింది ఆ అమ్మాయికి, నువ్వు రీచ్ అయ్యావా అని. లేదు, లొకేషన్ నాకు ఇంకా చాలా దూరంగా ఉంది, నేను వెళ్తున్నాను అని అంటే సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే అసలు ఏంటి ఇప్పటి వరకు బ్యాటరీ పనిచేసింది, ఫుల్ ఛార్జింగ్ ఉన్న ఫోన్ ఎందుకు ఆగిపోయిందా అని అనుకుంటుంది. సరే ఇంకా నాకు అడ్రస్ తెలుసు కదా, ఎలా అయినా వెళ్ళిపోదామా కదా అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉన్న టైంలో దారి మధ్యలో ఒక ఈ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, స్ట్రీట్ లైట్స్ దగ్గర సడన్ గా ఎవరో వెళ్ళిన సౌండ్ వస్తుంది అనమాట. అలా పాస్ అవ్వగానే అమ్మాయి షాక్ అయ్యి కార్ బ్రేక్ వేస్తుంది. బ్రేక్ వేసిన వెంటనే చుట్టూ చూస్తే ఎవ్వరు ఉండరు. ప్రాన్ సరే
కార్ స్టార్ట్ చేసి ముందుకెళ్తున్న టైంలో ఆ పాపకి బాగా ఆకలేస్తుంది అనమాట. ఆకలేస్తే ఎక్కడైనా దాబా దొరుకుతుందేమోనని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ కార్లో డ్రైవింగ్ అని ఉంటుంది అనమాట. మొత్తం చుట్టూ చీకటిగా ఉంటుంది, ఆ కార్లో డ్రైవింగ్ అనేది మాత్రమే వెలుగుతూ ఉంటుంది అనమాట. సరే ఇక్కడ ఏదైనా ఫుడ్ దొరుకుతుందేమోనని వెళ్తే ఒకే ఒక పర్సన్ కూర్చుని ఉంటాడు, అతని పేరే అనురాగ్. హారర్ స్టోరీ చెప్తున్నా లేకపోతే ఏదో ఒక స్టోరీ చెప్తున్నా. అది హారర్ అనే స్టార్ట్ చేసింది సార్, చివరికి అది హాంకాంగ్ స్టోరీ అయింది. అది రోడ్ ట్రిప్. వెల్కమ్ బ్యాక్ టు F2 మళ్ళీ మొదలైంది. హారర్ స్టోరీ చెప్తున్నా లేకపోతే ఏదో ఒక స్టోరీ చెప్తున్నా. అది హారర్ అనే స్టార్ట్ చేసింది సార్, చివరికి అది హాంకాంగ్ స్టోరీ అయింది. అది రోడ్ ట్రిప్. స్టోరీ చెప్పమంటే ఏదో స్టోరీ చెప్పు దా. ఇప్పుడు టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ నువ్వు చేయి. ఎందుకంటే హీరోయిన్ కింద సెలెక్ట్ అవ్వాలన్నప్పుడు డైరెక్టర్ గారికి నువ్వు ఇంప్రెస్ చేయాలి. ఓకే, అప్పుడు నేను డైరెక్టర్ కదా ఇంప్రెస్ చేయాల్సింది. టాస్క్ చేసి ఒక సీన్ ఇచ్చి యాక్ట్ చేసి చూపించమని. బరువు మొత్తం తీసేసాడు ఈయన. ఒక సీన్ ఇచ్చి యాక్ట్ చేసి చూపించమనండి. నేను ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పా కదా, ముసలావిడ కూర్చొని ఇలా ఏడుస్తుందని. సో జస్ట్ ఇమాజిన్, మీ తెలిసిన వాళ్ళు ఎవరో చనిపోయారు, ఓకే, చాలా బాధగా ఉంది. వాళ్ళని నిన్నే కలిశారు, మళ్ళీ రేపు వాళ్ళతో ఏదో బయటికి వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. కానీ బై ఛాన్స్ ఏదో అయ్యి ఈరోజు దే పాస్డ్ అవే అంటే చచ్చిపోయారు అని తెలుసు. ఓకే, పాస్ డే అంటే ఏమైనా ఎగ్జామ్ పాస్ అయ్యారనుకుంటున్నామేమో. ఆ ఎమోషన్ ని చూపించి అతను మళ్ళీ తిరిగి వచ్చేలాగా నువ్వు ఆ ఎమోషన్ ని చూపి. దట్ ఈస్ ద సీన్. అతను మళ్ళీ తిరిగి రావాలా? చనిపోయిన వ్యక్తి పట్టుకునేడు. ఏంటి చనిపోయిన వ్యక్తి? రొయ్యలు చచ్చిపోయింది. ఓ పని చేద్దామండి, చనిపోయిన ఆవిడ కదా, ప్రాన్ చచ్చిపోయింది కదా, చచ్చిపోయిన ఓ ప్రాన్ ని ఊహించుకుంటూ దానికోసం ఎలా బాధపడి యాక్టింగ్ స్కిల్స్ చూపించు. ఓవర్ యాక్టింగ్ స్కిల్స్ కాదు, యాక్టింగ్ స్కిల్స్. అందులో కూడా యాక్టింగ్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు చచ్చిపోయిన రొయ్యల కోసం నేను బాధపడాలి అంతేనా? yes యాక్షన్. నా కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తానని అబ్బాయిలందరూ మాటిచ్చారు. బట్ ఫైనల్ గా నువ్వు నా కోసం ప్రాణత్యాగం చేసావు. మంచిగా కారం దట్టించి నిన్ను చూస్తే తినాలనే ఉంది, కానీ బాధగా ఉంది. అయినా నిన్ను మా చెరువులో వేసి బాగా లక్షలు సంపాదిద్దాం అనుకున్నాను. ఈ లోపలనే నీకు రోజులు తీరిపోయినాయా? నా పట్టులోకి వెళ్ళిపోవాలని ఎంత ఆశగా బతికావో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. రొయ్యల చెరువులు వేసి లక్షలు సంపాదిద్దాం అనుకున్నాను. ఓ పిల్లలు పెడితే ఆ పిల్లలు కొండంతాయి, చెరువంతాయి, సముద్రం అంతాయి. నన్ను పెంచి పోషిస్తావు అనుకుంటే నువ్వే పెరగకుండా నాకు మటన్ రోజు. నేను సినిమాలోకి హీరోయిన్ గా తీసుకుందాం అనుకున్నా, సీరియల్లో కాదు. ఏంటమ్మా ఇది? ఈ అమ్మాయి మీద నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉన్నాయి. నేను మళ్ళీ వార్న్ చేస్తున్నాను, ఈ అమ్మాయిని వదిలేయండి. మీ మంచి కోరి మీకోసం నాకు తెలుసు హేమా ఏంటో అంటే లచ్చిందే వచ్చి తలుపు కొడతానంటే ఎవడ ఒప్పుకుంటాడు? దరిద్రం అయితే మాలా తీసుకొచ్చి ముందు పెడతారు. ఈ ఫ్లోలో నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఫ్లోలో మొత్తం హాఫ్ ప్లేట్ తినేసాను. ఇది ఏంటి, దీని పేరు చిట్టి ప్రాన్ రోస్ట్. అదిరిపోయింది అసలు. ఆ మష్రూమ్ అయితే ఫస్ట్ నేను టేస్ట్ చేసింది అదే గోంగూర మష్రూమ్. వెజ్ ఎవరైతే ఉన్నారో వెజ్ లవర్స్ వాళ్ళకి నేను మష్రూమ్ సపరేట్ తిన్నాను, గోంగూర సపరేట్ తిన్నాను, గోంగూర చికెన్ కూడా తిన్నాను. బట్ గోంగూర మష్రూమ్ ఫస్ట్ టైం పుల్లగా స్పైసీగా టేస్టీగా ఉందన్నమాట. సో మస్ట్ అండ్ షుడ్ గా కార్లో డ్రైవింగ్కి వచ్చినప్పుడు రాగ్ నుంచి ఈ 2 ఐటెంలు కూడా ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసుకొని తిని నాకు ఫీడ్బ్యాక్ ఎలా ఉందనేది మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీకు కింద కమెంట్ చేయండి. అండ్ ఎవరైతే సీ ఫుడ్ లవర్స్ ఉంటారో, నార్మల్గా బయట అయితే హాఫ్ బాయిల్ అవుతుంటాయి, అలా నచ్చవు కదా. నాకైతే ఇక్కడ ఫుల్లీ రోస్టెడ్ అయింది. నేనైతే చాలా హ్యాపీగా తిన్నాను. మీరు కూడా ఇలాంటి టేస్టీ ఫుడ్ తినాలంటే కార్లో డ్రైవింగ్కి తప్పకుండా విజిట్ చేయండి, ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంతే ఫన్తో, ఇలాంటి గొడవలతోనే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేమైతే రెడీగా ఉంటాం. ఇప్పుడైతే మాత్రం ఉంటాడా.
ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి. సో ఈ ఫుడ్ ఐటమ్స్ కి ఇలా పికిల్ బాల్ గేమ్ లాగా బాటిల్ నేను తిప్పుతా. పికిలు ఆయన ఎందుకు నప్పాడో తెలుసా? పింద బాల్. పికిల్ బాల్ కాదు, పికిల్ బాల్ అంటే కొట్టేది. దేవుడా, ఈసారైనా మిర్చి ఈ పిల్లోడికి వచ్చేలా నన్ను కొంచెం ఆశీర్వదించు. చెప్పు ఈసారి బిర్యానీ దగ్గర ఆగుద్ది, తింటా నాకు. ఇప్పుడు నువ్వేరా, నేను తిప్పుతా నీకు. నేను సాంబార్ రైస్ లో ఫస్ట్ టైం జీడిపప్పు చూసాను. చాలా బాగుంటుంది. మీకు జీడిపప్పు తోట ఉందా? ఒంటి అమ్మాయిని పనిలో పెట్టుకోరా. హిందీలో చిన్న డబ్బులు వేస్తున్నట్టు వేస్తూనే ఉన్నాడు.